ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కూడా అక్కడి నుంచి ఉత్పత్తి అయినటువంటి గ్యాస్ నిక్షేపాల వ్యవహారంలో పూర్తిగా దాని ప్రభావము ఇతర దేశాల మీద కూడా ఉంది. ముఖ్యంగా ఆ ప్రభావం ఇప్పుడు దేశంలోని హోటల్ రంగాన్ని అయితే కుదిపేస్తున్న పరిస్థితి. హోటల్ రంగానికి అవసరమైనటువంటి గ్యాస్ సరఫరా విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిన క్రమంలో కూడా ఇక్కడ హోటల్ యజమానులు అయితే సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అసలు వారు ఎటువంటి డిమాండ్స్ తోటి ముందుకెళ్తున్నారు, రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యాచరణ ఉండబోతుందో కూడా వారు మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా కమర్షియల్ సిలిండర్లు మేము సరఫరా చేసే పరిస్థితులు లేవని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. అంటే ఎటువంటి పరిస్థితులకి ఎటువంటి కార్యాచరణ ఉండబోతుందంటారు మీరు ప్రైవేట్ హోటల్స్ అసోసియేషన్ తరఫున? మేము మా జిల్లా అసోసియేషన్ అందరం కూడాను మా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వారితో కలిసి అందరం కూడాను ఈరోజు రేపట్లో ఆల్రెడీ నిన్న విజయవాడలో మా రాష్ట్ర నాయకత్వము, విజయవాడ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా కలిసి సీఎం గారికి ఒక రిప్రజెంటేషను పంపించడం జరిగింది. ఈరోజు కూడాను దానిలో భాగంగా అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ప్రభుత్వం మమ్మల్ని తక్షణం ఏ విధంగా ఆదుకోగలదు, ఈ క్రైసిస్ నుంచి ఏ విధంగా బయటపడాలి, మా వ్యాపారాలని ఇలా స్టేబుల్గా ఉండటానికి, మా ఎంప్లాయీస్ని మేము కాపాడుకోవడానికి, వాళ్ళు బజారును పడకుండా అసలు నిలబడాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఒక కార్యాచరణ రూపొందించుకొని దాని మీద రాష్ట్ర హోటలీర్స్ అందరం కూడాను ఒక వేదికని పంచుకుంటాం. ఈరోజు రేపట్లో ఏంటి ప్రభుత్వము మాకు ఏ విధంగా సహాయం చేయగలదో మేము ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం అనుకుంటున్నాం.